ముందుగా ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్. లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఇంకా బూస్టింగ్ వస్తుంది. సో ఈ వీడియోలో ముందుగా మనం సండే అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. మెయిన్గా ఒక 2 పాయింట్స్ చెప్పుకోవాలి. ఒకటి 2 పాయింట్స్ కాదు 3 చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి తనుజ నిజంగానే ఆ లోగోని కరెక్ట్గా పెట్టలేదా, డిమోన్ పవన్ చెప్పాడు కరెక్ట్గా పెట్టలేదా. అదేవిధంగా రెండోది వచ్చేసి కన్వెన్షన్ రూమ్లో అదే యాక్టివిటీ రూమ్లో కళ్యాణ్ తనుజకు చెప్పాల్సిన విషయం చెప్పాడా లేదా. మూడోది వచ్చేసి రమ్య పోతూ పోతూ ఐదుగురికి చెప్పిన విషయాలు నిజమే కదా. ఈ వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అదే నాకు సార్ చెప్పాడు కదా, మీరు సేవ్ కళ్యాణ్ నువ్వు సేవ్ అయితే చెప్దాం అనుకున్నావు కదా, దాని గురించి చెప్పమని చెప్పైతే యాక్టివిటీ రూమ్లోకి పిలిచాడు. పిలిచిన తర్వాత దీని గురించి ఆ బిగ్ బాస్ దీని గురించి ఇంత యాక్టివిటీ రూమ్లో ఇంత చేయాలా, దీని గురించి ఇంత సీన్ చేయాలనిపించింది నాకైతే. అక్కడే ఆయన చెప్పింది లేదు, ఈమె చెప్పింది లేదు, ఏది లేదు, ఊకనే దాన్ని హైలైట్ చేసారు. ఏదో ఒక పాయింట్ ఏదో చెప్తాను అనుకున్నాను కానీ అదేం చెప్పలేదు, అదేం జరగలేదు. అక్కడ ఏం లేదు, ఉత్తదే చెప్పిండు, సారీ చెప్పాడు అంతే. నేను ఈ వీక్ మొత్తం నేను నీకు దూరంగా ఉన్నాను, నువ్వు నీకు చూపించుకోవాల్సిన ప్యూర్ ఏమంటారు ఎమోషన్ చూపించలేదు, సారీ అని చెప్పాడు. చెప్పామన్నా వద్దని చెప్పింది తనుజ. ఎందుకు ఊకే ఈ కళ్యాణ్ తనుజని ఎందుకు ఈ బిగ్ బాస్ ఎంతగానో ఏమంటారు చూపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అక్కడ చూపించడానికి ఏముంది, అయినా ఏం లేదు కదా, జస్ట్ వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడితే అయిపోయేదిగా. ఆయన అది కూడా ఏం చెప్పలేదు, కళ్యాణ్ మామూలుగా విషయం చెప్పాడు అక్కడ. దానికి ఇంత పెద్ద సీను, ఇంత పెద్ద సీన్స్ క్రియేట్ చేశారు అక్కడ. దాని తర్వాత ఇది కళ్యాణ్ తనుజకు చెప్పాల్సింది. ఒకవేళ వాళ్ళు చెప్పాలనుకున్నది ఇంతమందిని చెప్పరు, అయినా అది చెప్పరు. ఎందుకంటే ఆ షో అది అంతే కదా, అక్కడ అది ఏది షో అయిపోయిందాక అది నడుస్తూనే ఉంటుంది అంతే కాదు. వాళ్ళు చెప్పరు, అది జరగదు అంతేగా. ఏదో కాకపోతే ఆ షో మందం వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉంటున్నారు అంతేగాని నాకు అనిపించింది అంతేగా. నెక్స్ట్ రెండోది వచ్చేసి టాస్క్ మన ఉంది పవర్ సేవ్ అయ్యే ఒకటి పవర్ ఉంది కదా, ఆ పవర్ని దక్కించుకునే ఒక టాస్క్ అయితే పెట్టారు. అది 4 లెవెల్లో ఉంది. బాగా ఆడారు, అందరు బాగా ఆడారు. తనుజ కూడా బాగానే ఆడింది. తనుజ ఫస్టే వచ్చింది ఆడికి. ఆ లోగోని అలా అరేంజ్ చేసింది, లోగో ఉంది వచ్చింది. ఆ లోగో బిగ్ బాస్ అనే లోగో పెట్టింది, 9 పెట్టింది, అన్నీ పెట్టింది, బాగానే ఉంది. ఫస్ట్ ఆమెనే పెట్టింది. కానీ ఏమైందంటే ఆ లోగోలో తర్వాత డెమోన్ చేతులు ఎప్పి ఆ లోగో సరిగా పెట్టలే, పైన స్టార్ అలైన్మెంట్ సరిగా పెట్టలే అని నేను చెక్ చేశాను. లోగో పైన 9 పైన మల్టీ కలర్ షేడ్ అనే ఒక ఫోటో ఒకటి మల్టీ కలర్ షేడ్ అనేది లేదు, 9 పైన లేదు. కానీ అక్కడ మల్టీ కలర్ షేడ్ అనేది తనుజ అక్కడ పెట్టింది. 9 బిగ్ బాస్ లోగో 9 బాగానే పెట్టింది. కానీ బిగ్ బాస్ లోగో 9 పైన మల్టీ కలర్ షేడ్ అనే ఒక ఫోటో ఉంటుంది, అది ఫోటో అక్కడ దానికి లేదు. కానీ ఆ మల్టీ కలర్ షేడ్ అనేది ఆమె పైన పెట్టింది, ఆ షేడ్ యాక్చువల్గా లేదు. సో అక్కడ అలైన్మెంట్ అనేది సరిగా పెట్టలేదు అక్కడ నాకు అనిపించింది. అయితే అక్కడ అయితే తనుజ కొంచెం కన్ఫ్యూజన్లో మరి అక్కడ అలా పెట్టిందా లేకపోతే అక్కడ మరి సంచాలకురాలు ఏం చేస్తుంది, అది కాదమ్మా అది పైన లోగో అని చెప్పొచ్చు కదా. ఆమె చెప్పలేదు, ఈమె చూసుకోలేదు, కథ ముందర పోయింది, అది పడేసింది, బజార్ తీసేసుకుంది. తన తర్వాత డిమాండ్ పవన్ రైజ్ చేశాడు. సంచాలకులు ఫైనల్ డెసిషన్ నాకు సార్ చెప్పాడు, కథ అంతతో క్లోజ్ అయిపోయింది. ఇక చూసుకోవాలి ఇక సంచాలకురాలు అక్కడ. అంటే ఆడ కొంచెం ఆమె ఏదో తనుజకు సపోర్ట్ చేయాలని చెప్పింది కదా. తర్వాతకి ఏమని చెప్పింది, లేదు సార్ చూశాను కానీ అంతవరకు కూడా ఎవరు సరిగా పెట్టలేదు అని చెప్పింది. నువ్వు ముందుగా తీసుకుపోయి బజార్ కొట్టించాయి, మరి ఎవరు పెడతారు అంతే కదా. నాకు తనుజనే కొంచెం తనుజ అలా మిస్టేక్ అయితే చేసింది నాకు అనిపించింది. చూడాలి మరి ముందు ఎలా ఉంటుందో. ఇక దాని తర్వాత రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. రమ్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కళ్యాణ్ తోటి ఆయన ఫోటోని డస్ట్బిన్లో వేసింది. ట్రాష్ అనే ఒక డస్ట్బిన్లో, ట్రాష్ అంటే చెత్త డబ్బులో పెట్టి వేసేసింది. ఎందుకో మరి కళ్యాణ్ అంటే ఈ రమ్యకి ఇంత పగ ఎందుకో మరి. ఆయన ఏమయ్యా ఆయన ఈవెన్ ఏమన్నాడో ఏమో కానీ డైరెక్ట్ నిబ్బాని వేసేసిపోయింది. అందుకే పోయింది. నోటు దుష్ప్రవర్తన మంచిగా ఉంటేనే మంచిగా ఉంటారు తల్లి. నువ్వు ఇంత నిబ్బి సరే నీకు అనిపించింది కరెక్ట్, దాన్ని మనసులో ఉంచుకోవాలి. నేషనల్ టెలివిజన్లో మొత్తం అనేస్తే ఆ మనసు అది ఏమనుకుంటారు జనాలు అనేది కొంచెమన్నా ఉండదు ఆమెకైతే. నిబ్బి అంట. సరే ఆయన అలానే బిహేవ్ చేసిండు కానీ నువ్వు నిబ్బి శాతనేనా? నువ్వు ఆయన నిబ్బి శాతలే కానీ ఏవో నిబ్బి శాతనే అంటే అంతమంది ముందు టెలివిజన్లో మొత్తం అంత ఎంతో 100 మంది 1,00,00,000 మంది చూస్తారు. నువ్వు అదే మాట అనేస్తావా? అంటే నువ్వు నిబ్బి అన్నట్టే కదా.
ఆ? సరే ఆయన ఉన్నాడో లేదో పక్కన పెట్టు, మరి నువ్వు అనే అట్లా మాట అనేస్తావు అంతమంది ముందల? ఇది నిబ్బాని విషయాలే కదా. నాకు అనిపించింది అంటే సరే నామినేషన్ టైం ఆమె ఏం చెప్పింది, కారణం ఏందో చెప్పంటే నామినేషన్ టైంలో సరిగా కారణాలు చెప్పలేదని అని చెప్పింది. దానికి కూడా దానికి నిబ్బా నిబ్బికి శాతలే, దానికి నిబ్బా నిబ్బికి అనే పదానికి దేనికి సంబంధం నాకు అర్థం కాలేదు. ఎందుకంటే చాలా వరకు చాలామంది నామినేషన్ పాయింట్లు ఎవరు సరిగా చెప్పలేదు, అందరు నిబ్బా నిబ్బిలేనా ఇక. లవ్లో కాలేజీలో లవ్ చేసిన ఏదో సంథింగ్ చెప్పింది, నాకైతే అది ఏం ఎక్కలేదు. సరే కొన్ని కొన్ని చేతలు అనిపిస్తాయి, చైల్డిష్ లాగా అనిపిస్తాయి, అంటే ఇంకా మెచ్యూరిటీ రాలేదేమో అనిపిస్తుంది కళ్యాణ్ చేతలు కొన్ని కొన్ని పాయింట్లలో. కానీ నువ్వు కూడా అంటే నిబ్బా నిబ్బి అనే ఒక పదాన్ని నువ్వు నేషనల్ టెలివిజన్లో నాకైతే నీ ఎత్తి దానికి ఆమె ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అది చెప్పడం నాకు ఎందుకో అది ఆమెకు నాకైతే తీసుకోలేకపోయాను. ఉండొచ్చు నిబ్బా నిబ్బి శాతం ఉండొచ్చులే, కానీ ఏమి ఆ పదం అక్కడ నేషనల్ టెలివిజన్లో వాడొచ్చు అన్న పదం నాకైతే నేను తీసుకోలేకపోయాను. దీనివల్ల ఆ నోటి దుష్ప్రవర్తన వల్ల నాకు వెళ్ళిపోయింది. ఇంకా ఇట్లా మాట్లాడితే వాళ్ళు తీసుకుంటారు. సో దాని తర్వాత దివ్యకి ఇచ్చింది. దివ్యకి ఏమని చెప్పిందంటే, ఏంది నువ్వు బర్ని గారు వెళ్ళిపోయిన తర్వాత నీ బిహేవియర్ చేంజ్ అయింది, నీది అనవసరంగా నోరు జారేస్తున్నావు, చీటి మాటి కోపం తెచ్చుకున్నావు, డిబేట్లు ఎక్కువైనాయని ఏదో చెప్పింది. నిజంగా బర్ని గారు వెళ్ళిపోయిన తర్వాత నా మాట మంచిగా ఉంది, ఆమె చాలా మంచి కాన్షియస్గా మంచి ఒక పాయింట్ కరెక్ట్గా చెప్తుంది. బర్ని గారు వెళ్ళిపోయిన తర్వాతనే దివ్య ఆ విషయంలో ఈమె చెప్పిన దానికి ఈమె చేసిన దానికి ఎలాంటి పొంతలేదు. దివ్య మంచిగా ఆడింది, ఆమె చెప్పి తప్పు చెప్పి వెళ్ళిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఎవరికి చెప్పి తనుజకి చెప్పింది. మ్యానిపులేటర్ అనే ఒకళ్ళు చెప్పింది నన్ను, అదే ఇంకా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది నన్ను మ్యానిపులేటర్గా అని చెప్పింది. సరే దాని కొంతవరకు మనం దాన్ని సింక్ చేసుకోవచ్చు, మిస్అండర్స్టాండింగ్ వల్ల మ్యానిపులేటర్ నన్ను అనుకున్నదని చెప్పింది. ఓకే కొన్ని అయ్యి ఉండొచ్చు, అక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చే జరుగుతాయి అక్కడ. దాన్ని ఆమె ఏ పాయింట్లో చెప్పిందో మరి మనకు తెలియదు, మిస్అండర్స్టాండింగ్ అనేది మ్యానిపులేటర్ అని చెప్పింది. ఓకే అయ్యి ఉండొచ్చు, మరి మ్యానిపులేటర్ మిస్అండర్స్టాండింగ్ అయ్యిందేమో మరి అక్కడ చెప్పలేదు. అది కూడా మనం ఇంకా అంటే మనం నిన్న చెప్పింది కానీ ఇంకా క్లారిటీగా ఇంకా కొంచెం నాకు క్లారిటీగా అనిపించింది. కింద నెక్స్ట్ గౌరవ్కి ఇచ్చింది. గౌరవ్కి ఏం చెప్పింది, విన్నాడు సార్ అంత రాక్షసుడు సార్ అని ఏదేదో చెప్పింది. ఫైనల్గా ఏం చెప్పిందంటే తనే గెలవాలని ఏది పడితే చేస్తారని చెప్పింది. గెలవాలని పడితే ఏది పడితే చేయాలి తప్పదు అక్కడ. అది దానికి దీనికి సింక్ లేదు. అదని ట్రాష్ చెత్త ఏం కాదు అక్కడ. చెత్త అనే అక్కడ దానికి దీనికి చెప్పే పదానికి ఎక్కడ కూడా సూట్ అవ్వలేదు. తనుజ విషయం కూడా మరీ ట్రాష్ అంటే మిస్అండర్స్టాండింగ్కి ట్రాష్కి అక్కడ సంబంధం ఏముంది, నాకైతే అనిపించలేదు. మరి ఇక లాస్ట్కి వచ్చేసి ఇంకెవరున్నారు, దివ్య అయిపోయింది, గౌరవ్ అయిపోయాడు. ఇంకెవరున్నారు చూద్దాం. పవన్ చెప్పింది ఎమోషనల్ అయిపోతాడు మొత్తానికి అని చెప్పింది. ఏమో నాకైతే ఆ స్ట్రాష్కి ఆ ఎమోషనల్కి నాకేం సింక్ అవ్వలే. చూద్దాం మరి ఇక ఇది అండి ఈరోజు ఎపిసోడ్. సండే ఎపిసోడ్ పెద్ద ఏం లేదు. ఈరోజు ప్రోమో చూశాను. ప్రోమోలో శ్రీజ కళ్యాణ్కి అయితే నామినేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఎలా నేను చాలా ఆలోచిస్తున్నాను, మేబీ ఆమె ఏమంటారు సేఫ్ గేమ్ ఆడకుండా కళ్యాణ్ తోటి సేఫ్ గేమ్ ఆడితే ఇంకా బాగోదని చేసిందేమో నాకు అనిపించింది. మరి రీజన్ ఏం చెప్పిందో తెలియదు, మరి ఆ రీజన్ ఎలా చెప్పింది ఏందని మనకు తెలియదు. కానీ రావడంతోనే కళ్యాణ్కి పొడిచిందంటే ఏదో బలమైన కారణం ఏమి ఉంటుందని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు, తనుజ చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా శ్రీజ ఎందుకు కళ్యాణ్ నామినేషన్ చేసిందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చి నేను థింక్ చేస్తాను శ్రీజ ఎందుకు ఆలోచించింది అనేది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.